హాయ్ అండి. అందరికీ నమస్తే. మన గోశాల లోపల వైపు ఎలా ఉంటుందో చూద్దాం రండి. గోశాలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, పార్ట్ 1. చూడని వారు అది కూడా చూడండి. కృష్ణయ్య, ఇదిగోండి గోవుల కృష్ణయ్య. ఈయన ఆవులకు కృష్ణయ్యకు ఎంత దగ్గర సంబంధం ఉందో మనకు తెలిసిందే కదా. తన తోటి గోపబాలురందరికీ కూడా వెన్నముద్దలు పంచేవాడు కదా ఈ అల్లరి కృష్ణయ్య. మనం గోమాతలకు సేవ చేస్తే కృష్ణయ్యని పూజించినట్లేనండి. ఆ కన్నయ్యకి ఆ సేవ వెళ్తుంది. కృష్ణయ్య చుట్టూ ఉన్న గాడిలో గడ్డి వేస్తారు. ఇంకా ఆవులు గడ్డి తింటూ కృష్ణయ్య చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు తాటాకు పందిరితో ఉండేది ఇది కప్పి. ఇప్పుడు వర్షాల వల్ల ఇబ్బంది అవుతుంది ప్రతిసారి కప్పటం అని చెప్పి రేకు వేసేసారు. కృష్ణయ్యకి కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదండి ఇల్లు. గోశాలలో ఈ మధ్యనే ఈ గరుకు స్తంభం కూడా ఏర్పాటు చేశారు. ఆవుకి గంగడోలుకి దురద పెట్టినప్పుడు రుద్దుకుంటుందంటండి ఈ గరుకు స్తంభానికి. నేను కూడా విన్నాను ఒక ప్రవచనంలో. ఈ గరుకు స్తంభం ఏర్పాటు చేసిన వారి ముందు 7 తరాలు కూడా తరిస్తారటండి. ఇంకా 2 ఉన్నాయండి, అవి కూడా ఏర్పాటు చేస్తారు. ఆవులు నీళ్లు తాగటానికి వస్తున్నాయండి. ఇదిగోండి నీళ్లు తాగటానికి ఏర్పాటు చేసిన తొట్టి ఒక్కొక్కటి వస్తున్నాయి. బాలాజీ ముందు ఎక్కడున్నా ఈ తొట్టి నిండా వదిలేస్తారు. ఇంకా అవే వచ్చి తాగుతూ ఉంటాయి. ప్రపంచమంతా ఆవులు ఉన్నాయి, కానీ మన భారతదేశానికి చెందిన ఆవులకి ఒక ప్రత్యేకత ఉందండి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అంటారు కదా. ఆవు యొక్క పంచగవ్యములకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. గోమాతను సేవించటం ద్వారా అష్టదరిద్రములు, గ్రహదోషాలు తొలగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా. ఇక్కడికి కూడా చాలామంది వస్తారండి, వారి వారి గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికనో సేవ చేయడానికనో. గోవు వల్లే మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆహారము 3 కూడా లభిస్తాయి. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 30 కోట్లు ఆవులు ఉండేవటండి మన దేశంలో. ప్రస్తుతం అవి 7 కోట్లకి పడిపోయింది. ఈ ఉన్నవాటినైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. గోరక్షణలో ప్రతి ఒక్కరం బాధ్యతగా పాల్గొందాం. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. లోపల వైపు ఏర్పాటు చేసిన షెడ్డు ఇది. రాత్రి టైంలో వర్షం వచ్చినప్పుడు అట్లాంటి సమయాల్లో ఇక్కడే కట్టేస్తారు. దోమలు కూడా కుట్టకుండా చుట్టూ దోమతెర కూడా ఏర్పాటు చేశారండి. ఇవన్నీ కూడా ఎందరో మహానుభావులు కలిసి ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. వారందరి గురించి ఛానల్లో చెప్పి ఉన్నాను ఇంతకుముందు తీసిన వీడియోలో. చూశారు కదండి గోశాల. ఈ వీడియో ఎలా ఉందో చూశారు కదండి మా గోశాల గోవులు. వీడియో ఎలా ఉందో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.